వాట్ ఈస్ ఇన్స్టాగ్రామ్ థీమ్ బేస్డ్ బ్రాండింగ్? సో గైస్, బ్రాండింగ్ అనేది మెయిన్లీ 3 థింగ్స్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. యూజర్ నేమ్, లోగో, బయో. అయితే మీ అకౌంట్ లేదా పేజ్ కోసం ఒక యూనిక్ అండ్ క్రియేటివ్ యూజర్ నేమ్ అయితే చూస్ చేసుకోవాలి, ఏదైతే మీ టాపిక్ తోటి రిలవెంట్ అయి ఉందో. ఎగ్జాంపుల్, ఒక ఫిట్నెస్ పేజ్ ఉందనుకోండి, ఫిట్నెస్ హబ్, ఫిట్నెస్ స్టార్క్, ఫిట్నెస్ ఫ్రీక్, ఇలాంటి చాలా పేజెస్ మనకు రికమెండ్ ఉంటాయి. సో ఆ పేజెస్ నుంచి మీరు ఇన్స్పిరేషన్ తీసుకొని మీ యూజర్ నేమ్ అనేది కొంచెం క్రియేటివ్గా ఆలోచించి పెట్టుకోవాలి. మా బ్రెయిన్ కింద క్రియేటివిటీ లేదు బ్రో అంటే మీరు ఇంటర్నెట్లో ChatGPT లేదా గూగుల్ బాట్ని సెర్చ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వండి. నేను ఎగ్జాంపుల్గా ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నా, ఫిట్నెస్ యూజర్ నేమ్స్ ఫర్ ఇన్స్టెంట్ థీమ్ పేజెస్ అని ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తే, ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మనకు అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ యూజర్ నేమ్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయి. బట్ ఆ యూజర్ నేమ్ అనేది అవైలబుల్ ఉందా లేదా మనం ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మన ఇన్స్టెంట్ థీమ్ పేజ్కి అయితే మనము పెట్టుకోవాలి. నెక్స్ట్, లోగో కోసం మీరు క్యాన్వా యాప్ని అయితే యూజ్ చేయొచ్చు. సో క్యాన్వా యాప్ ఓపెన్ చేసి అక్కడ మీరు లోగో డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దెన్ మీరు మీ స్టైల్లో లోగోని కొంచెం ఎడిట్ చేయండి, లైక్ కొంచెం మాడిఫై చేయండి. అండ్ ఆ తర్వాత యూజర్ నేమ్ అనేది చిన్న అక్కడనైతే లోగోని అయితే మీరు మెన్షన్ చేయండి. దట్స్ ఇట్. నెక్స్ట్, బయో. సో మీ పేజ్ బయోలో మీరు పెద్ద పెద్ద సెంటెన్స్ రాయడం ఏం అవసరం లేదు, జస్ట్ 2 లైన్స్ అయితే మస్త్ అయిపోతుంది. బయో కోసం మీరు వేరే పేజెస్ని సెర్చ్ చేసి ఆ బయోని అయితే మీరు కాపీ చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. జస్ట్ మీ నీష్కి రిలేటెడ్ ఏదో ఒక పేజ్ని సెర్చ్ చేయండి. అండ్ ఆ తర్వాత మీ పేజ్కి ఏ బయో సెట్ అవుతుందో లేదా ఏ బయో మీకు నచ్చిందో ఆ పేజ్ని కాపీ కొట్టేయండి. సో ఇన్స్టాగ్రామ్ థీమ్ పేజ్ బ్రాండింగ్ అనేది మీకు సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ కొత్త అయితే మేక్ షూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మీట్ అవుదాం. అడిల్ స్టేట్ విత్ క్రాఫ్ట్ కిరణ్.